అందరికీ నమస్తే అండి. సోషల్ మీడియాలో వ్యక్తి పూజ ఉండాలి, వ్యక్తి భజన ఉండాలి, పార్టీల భజనలు ఉండాలి. వాళ్ళ అభిప్రాయాలకు తగ్గట్టు మనం అనాలిసిస్ చేయాలి. లేదు అది కాదురా నాయన, అది తప్పు, ఇది నిజం అని చెప్తే ఖచ్చితంగా తిట్లు కాయాలి. చాలా దారుణంగా తిట్లు కాయాలి, చివాట్లు ఎదుర్కోవాలి, బెదిరింపులు ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి. ఇక్కడ కూడా నిజాలు చెప్పే స్వేచ్ఛ ఇవ్వట్ల. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా, ఒక ఫక్త్ ఉదాహరణ చూపిస్తా. నిన్న చిరంజీవి గారు బ్రహ్మానందం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిన్న చిరంజీవి గారు ఏమన్నారో ఒకసారి విందాము. రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాంతలు ఉంటారు. అంటే చాలా మందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా, ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ వినండి. జన్మంతా ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాంతలు. సో నిన్న చిరంజీవి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమా కళామ్మ తల్లికి అతి దగ్గరగా ఉంటాను, నా మీద రకరకాల రూమర్స్ వస్తున్నాయి, అవన్నీ నిజం కాదు, నేను ఏ పార్టీకి దగ్గర కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్కసారి మీ ఒక్క నిమిషం టైం చూసుకొని పక్కన ఒక వీడియో క్లిప్ చూడండి. జనవరి 15వ తేదీన చిరంజీవితో పొలిటికల్ గేమ్స్ అని మన గుండు సూది ఛానల్లో ఒక వీడియో వచ్చింది. జనవరి 15వ తేదీ ఆ వీడియో ఇప్పటికీ కూడా మన ఛానల్లో ఉంది. జనవరి 15వ తేదీ ఒక్కసారి కిందకి వెళ్ళి చూడండి, లేదా పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి. ఆ వీడియోలో నేను ఏం చెప్పాను అనేది కూడా పక్కన ప్లే అవుతుంది, చూడండి. ప్రజలు ఏం ఆలోచిస్తారు, ప్రజలు ఏం కోరుకుంటారు, సో ఈ పార్టీలు ఎలా ఉండాలి, ఇటువంటి పార్టీలు మనం నడిపించలేము, ఇటువంటి రాజకీయాలు మనం చెయ్యలేము అని ఆయన నిర్ణయం తీసుకొని తప్పుకున్నారు. సో మళ్ళీ రాజకీయాల్లోకి రాను అని ఆయన ఎప్పుడో చెప్పారు. సో నేను అనుకోవడం ఆయన మళ్ళీ బీజేపీలో యాక్టివ్ అయ్యి బీజేపీ స్టాండ్ తీసుకొని బీజేపీలో చేరుతారని నేనైతే అనుకోవట్లా. అలాగని కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతారని కూడా నేనైతే అనుకోవట్లేదు. ఇదంతా కూడా పచ్చి సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసిన రూమర్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు పొలిటికల్ ఐటమ్ కోసం క్రియేట్ చేసిన రూమర్స్ అనే నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేనైతే మాత్రం అదే భావిస్తున్నా. నా సబ్స్క్రైబర్స్కి అయితే అదే నేను చెప్తున్నా. చిరంజీవి గారు మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవు, చెయ్యరు, రాజకీయం చేయరు, ఆయన పని చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి అవసరమైతే తెర వెనుక పవన్ కళ్యాణ్ గారిని ప్రోత్సహిస్తారు. సో మీకేమర్థమైంది? చిరంజీవి గారు నిన్న చెప్పారు, ఆయన మనసులో ఉద్దేశం ఏంటి అనేది ఒక అనాలిసిస్ వీడియో నేను దాదాపుగా 22 రోజుల కిందటే చెప్పాను. అలా చెప్పినందుకు నాకు వచ్చిన బహుమతి ఏమిటో తెలుసా? వీలైతే ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ చూడండి. అంటే నేనేమి కామెంట్స్ పట్టించుకోవట్లేదు, కామెంట్స్ నేను ఫీల్ అవ్వడం పట్టించుకోవడం మానేశాను. కానీ ఒకసారి చూడండి, మన ఆలోచన ప్రజలు మీన్స్ అందరిది కాదు, కొంతమంది ఆలోచన ఎలా ఉంది. నీకేం తెలుసు, నీ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నా, చిరంజీవి గారు ఎదగడం నీకు ఇష్టం లేదు, చిరంజీవి గారికి గవర్నర్ పదవి ఇస్తారని మీకు కుళ్ళు, ఇలా రకరకాల కామెంట్లు, చాలా చెత్త వరస్ట్ కామెంట్లు అనమాట. నీ వీడియోల్లో ఇదే చెత్త వీడియో, చిరంజీవి గారికి పదవి వస్తే నీకేంటి నొప్పి, ఇలా ఏమంటే ఆయన పదవి రాదండి, అదంతా రూమర్ అండి అని నేను చెప్పినందుకు నేను తిట్లు కాశాను. ఇప్పుడు మరి చిరంజీవి గారు అదే చెప్పారుగా, నాకు ఇంట్రెస్ట్ లేదనే. నేను అదే చెప్పానుగా, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రాదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదనేగా చెప్పాను. ఇదంతా చెప్పడానికి నేను జస్ట్ కామన్ సెన్స్ వాడతా. అసలు చుట్టూ ఉన్న పరిణామం అయితే నేను డైరెక్ట్గా ఆ పాయింట్ చెప్పకుండా దానికి దారితీసిన పరిణామాలను అనలైజ్ చేస్తా, అటు ఇటు రెండు వైపులా చెప్తా. అలా చెప్పినప్పుడు అంటే మన సోషల్ మీడియాలో మన మీడియాలు ఎలా అలవాటు చేస్తాయంటే వినే వాళ్ళకి, జనాలకి వ్యక్తి పూజ అలవాటు చేస్తాయి. ఇప్పుడు అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేసి వస్తారు, చిరంజీవి గారికి రాజ్యసభ పదవి, చిరంజీవి గారికి రాష్ట్రపతి పదవి, చిరంజీవి గారికి గవర్నర్ పదవి ఇచ్చేస్తుంది బీజేపీ, ఆ హెడ్డింగ్ పెడితే బీభత్సంగా చూస్తారు, బీభత్సంగా వ్యూస్ వస్తాయి. చిరంజీవి గారి ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లక్షల్లో చూస్తారు. కానీ అది ఫేక్ కదండి, ఏదో తాత్కాలిక ప్రయోజనం కోసం నేను ఆ వీడియో చేశానే అనుకోండి, అది అబద్ధం కదండి, అది మోసం కదండి. అటువంటి వీడియోలు నేను చేయలేను. ఆ వీడియో నేను చేసేసి చిరంజీవి గారికి రాష్ట్రపతి, చిరంజీవి గారికి గవర్నర్, చిరంజీవి గారికి రాజ్యసభ కేంద్ర మంత్రి అని హెడ్డింగ్లు పెట్టి నేను చేసేసి ఆ వ్యూస్ వచ్చినా అనవసరం కదా, తప్పు కదా.
మోసం చేసినట్టే కదా. సో నేను నాణ్యానికి రెండు వైపులో ఆలోచిస్తా, దానికి దారి తీసిన పరిస్థితులు అనలైజ్ చేస్తా, నిజంగా ఇస్తారా ఇవ్వరా అనేది చెప్తా, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, ఇస్తే ఎందుకు ఇస్తారు అని చెప్తా, చెప్పి ఒక కంక్లూజన్లో నా ఒపీనియన్ ఏంటనేది కొన్ని వీడియోస్లో చెప్తా. అలాగే ఈ వీడియోస్లో మొత్తం చెప్తూనే నా ఒపీనియన్, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రారు, ఆయన ఇవన్నీ కూడా రూమర్స్ మాత్రమే అని చెప్పా. ఆయన కూడా నిన్న అదే చెప్పాడు, నా జీవితాంతం నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటాను, అవన్నీ రూమర్స్ అని చెప్పాడు.